టెన్షన్. ఏపీలో ఎక్కడ చూసినా పెన్షన్ ఎప్పుడు వస్తుందా రాదా, అమ్మ మీకేమైనా అందిందా, బాబు మీకేమైనా అందిందా అని ఒకరినొకరు అడుక్కుంటున్న దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, పెన్షన్ కోసం ఆశగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇవాళ చూస్తే ఏప్రిల్ 3వ తారీఖు, 1వ తారీఖు రాగానే తమ చేతిలో పెన్షన్ పడేది. తమకు అత్యవసరాలైన మందులు కొనుక్కోవడానికో లేకపోతే ఇంటి ఖర్చులకు ప్రతి ఒక్క వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, పెన్షన్ పై ఆధారపడే వాళ్ళు, పెన్షన్ కోసం ఆశగా ఎదురు చూసే వాళ్ళకి నిరాశ అయితే తప్పట్లేదు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కొంతమంది ఆయన దగ్గరకు చేరుకొని బాబు మా పెన్షన్ సంగతి ఏంటంటే మీకు ఇస్తామని అభయం అయితే చెప్పారు, కానీ పెన్షన్ ఇంకా చేతుల్లో పడలేదు. అయితే మనకి ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో కూడా ఒకే ఒక దృశ్యం కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ సచివాలయం వద్దకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండలో మండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెల మొత్తంలో తమకు వచ్చే ఆ ఒక్క పెన్షన్ కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తారో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. అయితే ప్రతి ఒక్కరికి నిరాశ అయితే తప్పట్లేదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు సచివాలయ అకౌంట్లలో ఇంకా డబ్బులు పడలేదని. ఈ వార్త వినగానే ఉదయం నుంచి అలా ఎండలో మండిపోతూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిరాశకు గురై తిరిగి తమ ఇళ్లకు చేరుకున్న దృశ్యాలు కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. అయితే పెన్షన్ పై టెన్షన్ ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు తమ చేతికి పెన్షన్ అందుతుంది అన్నది ప్రతి ఒక్కరిని కనిపిస్తోంది. అయితే పెన్షన్ కి కేవలం అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళే కాదు, చాలా మంది సుదూర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, మళ్ళీ అంటే వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉపాధి కోసం వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లల దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆ పెన్షన్ కోసం తిరిగి ఆయా గ్రామాలకు చేరుకునే పరిస్థితి. ప్రతి ఒక్కరు 1వ తారీఖు వచ్చిందంటే ఇక్కడ సెలవులు తీసుకుని అక్కడికి వెళ్లే దృశ్యాలు మనం చాలా వరకు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ పెన్షన్ దొరక్కపోవడంతో ఎప్పుడు వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందుగా వెళితే ఇక్కడ ఉన్న పనులను వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి. పెన్షన్ వస్తుందా రాదా, వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రోజులు పడిగాపులు కాయాలా, అసలు పెన్షన్ అన్నది వస్తుందా రాదా ఎన్నికలు అయ్యేంత వరకు అన్న టెన్షన్ కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే దీనికి ఆయా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, లేదు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇంకా పెన్షన్ పై టెన్షన్ అయితే మాత్రం మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. రైట్, మరి ఇదే ఇష్యూ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తెలుసుకుందాం. హరీష్, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే సరైన ఆదేశాలే లేవు, దీని వలన పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని కొంతమంది చెప్తున్నారని తెలుస్తోంది. అంటే సచివాలయ అకౌంట్లలో డబ్బులు పడలేదా, లేకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా సాంకేతిక సమస్యలా, అసలు ఏంటి సమస్య, ఎందుకు పెన్షన్ల చేతికి డబ్బులు అందట్లేదు? ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వాళ్ళందరికీ నిరాశేనా, అంతేనా? ప్రస్తుతం అయితే పెన్షన్ కి సంబంధించినటువంటి టెన్షన్ కొనసాగుతుంది. అయితే మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం పెన్షన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఆర్థిక సంవత్సరం తర్వాత 3వ తారీఖు నుండి పెన్షన్ ఇవ్వడం అనేది కొంతవరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈసారి కూడా సేమ్ ఒకవైపు ఎన్నికల సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉండడం ఒక వైపు అయితే, ఇంకోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ లో ఆర్థిక పరమైనటువంటి వనరులను సమీకరించుకోవడం, పెన్షన్ కి అవసరమైనటువంటి కోట్ల రూపాయలను సమీకరించుకోవడం, వాటిని ఆయా సచివాలయాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కొంతవరకు కూడా సాంకేతిక పరమైనటువంటి అంశంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈ రోజు నుంచి పెన్షన్ కి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి పెన్షన్లకు సంబంధించినటువంటి నగదు పంపిణీ చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం ముందుగానే చెప్పినప్పటికీ కూడా కొంతవరకు కూడా వాటిని అక్కడక్కడ
పంపిణీ చేసినప్పటికీ కూడా ఎక్కువ పర్సంటేజీ నగదు అందకపోవడంతోనే కొంతవరకు ఇబ్బంది వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఆయా సచివాలయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత నుంచి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి లెక్కలు పూర్తి చేసుకుని నగదు వచ్చిన తర్వాత అర్హులైనటువంటి వారికి, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నగదు పంపిణీ చేయాలని చెప్పి అధికార యంత్రాంగం భావించింది. అయితే ఈ రోజు మాత్రం అది అంతగా ఆశించిన స్థాయిలో ముందుగా ఊహించిన దాని ప్రకారం వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఒకటి ఆర్థిక సంవత్సరం ఆరంభానికి సంబంధించింది, ఇంకొకటి బ్యాంకుల నుంచి నగదు తీసుకోవటం, అంత తీసుకున్నటువంటి నగదుని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత తీసుకువచ్చిన తర్వాత వాటిని ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నటువంటి అంశం పైన కూడా కొంతవరకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ లో అయితే వాలంటీర్ ఉంటారు కాబట్టి వాలంటీర్ కి సంబంధించినటువంటి చేతుల మీదుగా ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి నగదు సంబంధించినటువంటి లిస్టు రెడీగా ఉంటుంది కాబట్టి ఆ నగదు తీసుకెళ్లి ఆ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్ అనేది ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించాల్సినటువంటి లోటు రెండో కారణంగా చూపుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడక్కడ కొంతవరకు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగినప్పటికీ కూడా రేపటి నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంటింటికి వెళ్లి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నడవలేనటువంటి వారు, రాలేనటువంటి వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో పాటు ఎవరైతే కొంతవరకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళందరికీ కూడా సచివాలయం దగ్గరికి రమ్మని చెప్తున్నారు. వాళ్ళందరూ సచివాలయం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నగదు ఏదైతే పెన్షన్ కి సంబంధించినటువంటి సొమ్ము ఉంటుందో అది ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి ఫుల్ పేజ్ గా పెన్షన్ కి సంబంధించినటువంటి పంపిణీ మరింత వేగం పుంజుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రెండు రకాలైనటువంటి కారణాలతోనే ఈ రోజు జరగాల్సినటువంటి ప్రక్రియ కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందితో వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాజకీయ పరమైనటువంటి దుమారం చెలరేగినటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూటమికి సంబంధించి, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిఈసికు ఫిర్యాదు చేశారు, ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు సిఎస్ ని కూడా కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే గ్యాప్ జరుగుతుందో, ఏదైతే టైం కొంతవరకు కూడా లేట్ అయ్యేటువంటి ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ని ఓవర్కమ్ చేయాలి. ఆ ఓవర్కమ్ చేయడం ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విజ్ఞాపనని సిఎస్ కి అదేవిధంగా ఈసీకి కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పెన్షన్ కి సంబంధించినటువంటి టెన్షన్ ఈ రోజు అయితే తిరిగేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే రెండు రకాలైనటువంటి కారణాలు ఎందుకు మనం చెప్పుకున్నట్టుగా రేపటి నుంచి ఫుల్ ప్లెజ్ గా 6వ తారీఖు లోపు ఫుల్ ప్లెజ్ గా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేసేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. రైట్, మరి చిత్తూరు జిల్లాలో ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్రలు. అయితే ఈ సందర్భంగా మరి పెన్షన్ కోసం టెన్షన్ పడుతున్న వాళ్ళంతా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, కొంతమంది దివ్యాంగులు, ఎస్పెషల్లీ మనం అక్కడ చూసుకుంటే కొంతమంది దివ్యాంగులు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కల్లూరు క్రాస్ వద్ద. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కలవడము కంటే ముట్టడించారు, లేకపోతే ఆయన ఎప్పుడు వస్తారా, ఎందుకంటే ఇదే సరైన అవకాశం ఆయనకు తమ గోడు చెప్పుకుందామని వాళ్ళంతా చాలా ఈగర్ గా వెయిట్ చేసిన సందర్భాన్ని అయితే మనం అక్కడ చూసాం. ప్రతి ఒక్కరు అలా వెయిట్ చేస్తున్న ఆ సందర్భంలో అక్కడికి కల్లూరు క్రాస్ రోడ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. వాళ్ళంతా ఆయన చుట్టుముట్టి ప్రశ్నలు వర్షాన్ని అయితే కురిపించారు. ఎందుకంటే అంతకు ముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేటప్పుడు, వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే ఉందో అప్పుడు ప్రతి నెల 1వ తారీఖు కల్లా తమకు వచ్చేసేవి పెన్షన్లు, ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియని ఈ అనిశ్చితికి ఏంటి అంటూ వాళ్ళందరూ తమ ఆవేదన, తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుంది, మీరు అందరూ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, మీకు అందరికీ తెలిసిందే కదా అంటూ వాళ్ళకి నచ్చజెప్పడం అయితే జరిగింది. మరి ఆ సందర్భంగా మరి కల్లూరు క్రాస్ రోడ్ మనం చూసాం, చిత్తూరు జిల్లా కల్లూరు క్రాస్ రోడ్ వద్ద చాలా మంది దివ్యాంగులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనైతే వాళ్ళకి ఒక ఖచ్చితమైన హామీ అయితే ఇచ్చారు, మీకు వస్తుంది, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ వాళ్ళందరినీ సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళందరూ దాంతో కాస్త సంతృప్తి అయితే చెందారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఉండేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ లేదు, ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చేసేది. అయితే ఇది టెన్షన్ ఎప్పుడు తీరుతుంది, అసలు వస్తుందా రాదా, అందులోని ఏంటంటే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు
కానీ ఎన్నికలు జరిగే వరకు ఇలాగే ఉంటుందా, ఒక 2 నెలలు 3 నెలల పాటు తాము ఇంకా పెన్షన్ కోల్పోవాల్సి వస్తుందా అన్న అనుమానం, అన్న అభద్రతా భావం, అన్న భయం చాలా మందిలో మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అటు ఎవరైనా సరే, అటు టీడీపీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా మీకు వస్తుంది. మరి ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లు మాత్రం వెళ్ళి ఇవ్వకూడదు అని ఉంది కాబట్టి ఇవ్వట్లేదు. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సచివాలయాల్లో డబ్బులు జమ కాలేదని కొంతమంది చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల సరైన ఆదేశాలు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే చిత్తూరు జిల్లాలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మేమైతే సిద్ధం సభ సందర్భంగా అక్కడ ఆయన చేస్తున్న యాత్రలో సందర్భంగా అక్కడ ప్రజలైతే అక్కడ ఉన్న వికలాంగులు కావచ్చు, లేకపోతే మరి కొంతమంది వృద్ధులు కావచ్చు, ఆయన కల్లూరు క్రాస్ రోడ్ వద్ద కలవడం జరిగింది. ఆయన అయితే ఒక మంచి గట్టి హామీని అయితే వాళ్ళకైతే ఇచ్చారు. పింఛను రావాలా, నువ్వే ఇవ్వాలా, జగనన్న గారికి జై, జగనన్నే ఇవ్వాలా, జగనన్నే రావాలా, మాకు కడుపులో పెట్టండి జగనన్నే, మాకు పింఛను రాలేదు, మాకు పింఛను కాడికి మేము పాలాము, మేము సచివాలయం కాడికి మేము పాలాము, పింఛను రావాలా, నువ్వే ఇవ్వాలా, జగనన్న గారికి జై, జగనన్నే ఇవ్వాలా, జగనన్నే రావాలా, మాకు కడుపులో పెట్టండి జగనన్నే.